అందరికీ నమస్కారం. నా పేరు దాసరి వెంకటరమణ. నెల్లూరు నగర జనసేన పార్టీ నియోజకవర్గం 11వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలోని 11వ డివిజన్లో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా జరిపించడం జరిగింది. 11వ డివిజన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ సత్య గారు కావచ్చు, అలాగే ఉపాధ్యక్షులు సుధా గారు కావచ్చు, కత్తుల సురేష్ నాయుడు గారు కావచ్చు, మురళి గారు కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మేము కోరుకునేది ఒకటే, దరిదాపు 14 సంవత్సరాల పోరాటం అనంతరం ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా కూర్చోవడం ఈరోజు జన సైనికులకి చాలా ఆనందకరమైంది, చాలా ప్రత్యేకమైన రోజు ఇది. అలాగే రానున్న 5 సంవత్సరాల్లోనే, ఎక్కువ కూడా కాకుండా రానున్న 5 సంవత్సరాల్లోనే ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశం జన సైనికుల మా అందరిలో కూడా ఉంది. ఆ విధంగా కష్టపడతామని కూడా మేము తెలియజేసుకున్నాం. ప్రత్యేకించి ఈ జనసేన పార్టీకి 11వ డివిజన్ అనేది కొన్ని దశాబ్దాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా గట్టి పునాదులున్న ఏరియా డివిజన్ ఇది. కార్పొరేషన్ ఎలక్షన్లో కావచ్చు, అలాగే 2022 కార్పొరేషన్ ఎలక్షన్ తీసుకుంటే బిట్ 2లో అత్యధిక ఓట్లు సాధించిన డివిజన్ ఇది. దరిదాపు 300 ఓట్లతో బిట్ 2లో ఎక్కువ ఓట్లు సాధించిన వార్డు. అలాగే 2023లో టాప్ 5లో ఉంది, దాదాపు 98 సభ్యత్వాలతో. ఈరోజు కూడా టాప్ 10లో ఉంది, 78 నుంచి 80 సభ్యత్వాలతో. అలాగే అభిమానులే కార్యకర్తలుగా మారి ఇక్కడ పార్టీ నడిపిస్తున్నారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డివిజన్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిగా జెండా ఆవిష్కరించిన నెల్లూరు జిల్లా గడ్డపై ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిగా ప్రప్రథమంగా కేవలం కార్యకర్తల కష్టంతో, వాళ్ళ ఇచ్చిన ధనంతో ఏర్పాటు చేయబడ్డ జెండా ఎక్కడైనా ఉంది అంటే అది నెల్లూరు నగరంలో 11వ డివిజన్లో మొట్టమొదటిసారిగా వేసిన జెండా. అది కార్యకర్తల కష్టంతో వేసిన జెండా. ఏ ఒక్క నాయకుడు ఆ రోజు ఇక్కడ లేరు. కార్యకర్తలు, అభిమానుల కార్యకర్తలుగా మారి నాయకులుగా రూపాంతరం చెంది వేసుకున్న జెండా. అలాంటి ప్రాముఖ్యతమైన ఉన్న డివిజన్ ఇది. నా పేరు సత్య, ఎన్టీఆర్ నగర్ జనసేన పార్టీ 11వ డివిజన్ ఇన్ఛార్జిని. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని ఎన్టీఆర్ నగర్ 3 జనాల సెంటర్ నందు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో
జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ పాల్గొన్నారు. రానున్న కాలానికి కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా కావాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. ఇదే విధంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు సాగింపడానికి కూడా మా కార్యకర్తలందరూ మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి మించి కూడా ఎక్కువ పనిచేయడానికి కూడా మేము అందరం ముందుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.